ఉంది మనకి ఆంధ్రాలో. వాళ్ళు గెలవరు. కానీ ఇక్కడ మెదళ్లలో యాంటీ బీజేపీని బాగా ఇంజెక్ట్ చేశారు. అది ఒక ఆస్పెక్ట్. ఇది తటస్థులలో. రెండవది వచ్చేటప్పటికి కులాల వారీగా విడిపోయి ఉన్నది రాష్ట్రం. ఇక్కడ ఉన్నంత కులకుల దేశవ్యాప్తంగా ఇంకెక్కడా లేదు. ఇంకోటి ఇక్కడ మన ప్రాంతీయ నాయకుల మీద విపరీతమైన ప్రేమ ఎక్కువ. మనం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర పెరిగాం కాబట్టి రాజు రాణు వాళ్ళని దైవాంశ సంబూతులుగా భావిస్తాం. అట్లాగే ఇక్కడ మన ప్రాంతీయ నాయకుల్ని దైవాంశ సంబూతులుగా భావిస్తాం. చంద్రబాబు నాయుడు చివరికి మర్డర్ చేస్తా దొరికినా సరే జగన్ అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ చేశాడని నమ్ముతారు. జగన్మోహన్ రెడ్డి రేప్ చేస్తా దొరికినా సరే అది చంద్రబాబు నాయుడు ఆర్టిఫిషియల్ గా రాధాకృష్ణ రామోజీ గెలిపి చేశారని నమ్ముతాం. అంతే తప్పించి ఈ విజువల్ చూస్తుంటే ఏదో తేడా ఉందిరా అని అనిపించదు మనకి. కాబట్టి ఆ స్థాయిలో మనకి వ్యక్తి పూజ ఉంది ఇక్కడ. ఈ వ్యక్తి పూజ రేంజ్లో భారతీయ జనతా పార్టీ ఒక వ్యక్తిని ఎస్టాబ్లిష్ చేయడానికి సిద్ధపడలేదు ఇంకా ఆంధ్రాలో. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ రెండిటికి అతీతమైనటువంటి ఒక వ్యక్తిని ఫోకస్ చేయాలనుకుంటున్నారు. అది పవన్ కళ్యాణ్ అని భావించారు. కానీ పవన్ కళ్యాణ్ తమను మోసం చేస్తాడని వాళ్ళు అనుకోలే. మోసం చేయడం బిగిన్ చేశాక అతని ప్లేస్లో మళ్ళీ ఇంకోళ్ళని వచ్చేటటువంటిది ఇంకా సీరియస్గా కాన్సన్ట్రేట్ చేయలే. అది చేసిన రోజున మార్పు వస్తుంది. తెలంగాణలో 8 స్థానాలు దక్కించుకుంది భారతీయ జనతా పార్టీ. అది కూడా సుదీర్ఘకాలం పోరాటం చేసి ఆ స్థానం ఒంటరిగా ఆ స్థానానికి వచ్చిందేమో అని అనుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో కనీసం సింగిల్ డిజిట్ ఈసారి ఇండివిజువల్